మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. మోడీ చేసిన ఒక పెద్ద తప్పల్లా కరోనాను అడ్డం పెట్టి కొన్ని రకాల వసతులు రైళ్లలో తీసేశాడు. అది వృద్ధులకి చాలా కష్టమైంది. వృద్ధులకి ఇదివరకు 50% టికెట్ అది యూపీఏ హయాంలో పెట్టింది. చాలా మంచి ఆలోచన అది. మమతా బెనర్జీ తర్వాతన నితీష్ కుమారు ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు చాలా మంచి. అదే ఆయన పేరేంటి, మన లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వృద్ధులకి వాళ్ళ రోజున పిల్లలు ఊర్లు పోతాం తిరుగుతామంటే డబ్బులు ఇయ్యరు. వీళ్ళకి పుణ్యక్షేత్రాలు వెళ్తారా, లేకపోతే కొడుకు దగ్గర ఉన్నోళ్ళు కూతురు దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, కూతురు దగ్గర ఉన్నోళ్ళు కొడుకు దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, లేకపోతే ఈ వయసులో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూసొద్దాం అనుకుంటారా. ఇట్లా వెళ్దామంటే డబ్బులు, ఛార్జీలు అంత భరించే స్తోమత లేనటువంటి కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి, పేద కుటుంబాలే. అలాంటి వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని పోతే 50% టికెట్. అసలు కొంతమంది ఆధార్ కార్డు కూడా చూపెట్టక్కర్లేదు, మనిషిని చూడగానే 50% టికెట్. మనం కౌంటర్లో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ అనగానే 50% టికెట్లు ఇచ్చేసేవాళ్ళు. అలాంటి స్టేజీ నుంచి ఆ పథకాన్ని రద్దు చేశాడు. ఇప్పుడు రైల్వే గొప్పగా చెప్పుకుంటుంది ఏంటంటే గత 5 సంవత్సరాల్లోనంట 8,913 కోట్ల రూపాయలు దీనివల్ల మిగిలిందంట. సీనియర్స్ కన్సెషన్ తీసేయడం వల్ల. ఇంతకంటే నీచం మరొకటి లేదు. దాన్ని ఏమంటారు, పెద్దలని గౌరవించాలి, వృద్ధులని గౌరవించాలి అని చెప్పే సంస్కారయుతమైనటువంటి పాఠాలు చెప్పేటటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఆ వృద్ధులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని చెడగొట్టి దాన్ని గొప్పగా చెప్పుకోవడం ఎంత.